అంటే వీస్వేర్ లెక్క వంశీ గారు అలాగే వాసు గారు ఈ ట్రాక్ రికార్డ్ అనేది మీరు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా అదే నిజం కదా. సో నెక్స్ట్ కూడా సేమ్ కాంబినేషన్ కంటిన్యూ చేస్తారా? ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయి? అమ్మ ట్రాక్ రికార్డులు వరల్డ్ రికార్డులు ఏమీ లేవు. లక్కీగా వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా. వంశీ తను ఒక 5 years బ్యాక్ తన జాబ్ మానేసి అన్న నాకు ఇటు ప్యాషన్ ఉంది సినిమాల్లో నేను చేస్తాను అని చెప్పి ఒక ఎంఎన్సీ కంపెనీ జాబ్ రిజైన్ చేసి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఎంటైర్ జర్నీ నాతోనే ఉంది. డెఫినెట్గా వంశీ ఏ సినిమా చేసినా కూడా ఏం చేసినా అతను ఇచ్చినా ఇవ్వకపోయినా నాకైతే రాయల్టీ ఇవ్వాలి, బికాజ్ వర్క్ నేర్పించాను కాబట్టి. ఏదో ఈ మధ్యలో వచ్చి చెప్పాడు మొన్న ఇండివిజువల్గా ఏదో ఒక సినిమా చేస్తానన్న అది అంటే పగులుద్దని చెప్పాను. అట్లాంటివి ఏం పెట్టుకోకు, జాగ్రత్తగా నా రాయల్టీ నాకు కావాల్సిందని మొహమాటం లేకుండా చెప్పాను. సో డెఫినెట్గా అతను వద్దనుకున్నా కాదనుకున్నా తప్పదు, నేనైతే డైవర్స్ ఇవ్వనంత గమ్ముని. సో అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఈ మూవీ చూసిన తర్వాత తాయెత్తులు బయట అమ్ముతారు అని చెప్పారు కదా. సో కట్టుకుని ముందే ప్లాన్గా రావాలా, మీరే ఆ స్టాల్స్ పెడతారా తాయెత్తుల షాపులు? అంటే యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ బిజినెస్ డెఫినెట్గా. అది కూడా ఇప్పుడు వంశీకి చెప్తున్నాను, 5 rupees దొరికితే మనం 7 rupees పెట్టచ్చా, 8 rupees పెట్టచ్చా ఏంటని చూడమంటున్నాను. అంటే టికెట్ ప్రైస్తో పాటు మాకు అది కూడా వస్తుంది కదా డెఫినెట్గా. అది వంశీ ప్లాన్ అది యాక్చువల్లీ. బట్ దేవుడితో ఆటలు ఆడకూడదు కాబట్టి అట్లాంటి గమని వద్దనే చెప్తాను నేనైతే. సో 99 రూపాయలు తగ్గించి అది యాడ్ చేస్తున్నాడు జనరల్గా. అది వంశీ వంశీ గుడివాడ తెలివితేటలు అవన్నీ, అందుకని అందుకని అమ్మ కాబట్టి దేవుడితో వద్దని ప్రజెంట్కి వస్తే అది పక్కన పెడదాం. అది అంటే ప్రతి థియేటర్లో ఖచ్చితంగా ఆడియన్స్ అనేది భయపడడం జరుగుతుంది కదా. సో లాస్ట్ టైం మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు హార్ట్ స్ట్రోక్ ఎవరైతే ఉన్నారో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు చూడొద్దు అని చెప్పి. సో కార్డియాలజిస్ట్ని పెట్టొచ్చు కదా తాయెత్తుల కంటే, సైన్స్ బెటర్. అంటే నేను చెప్పిన మెయిన్ ఉద్దేశం ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ రావద్దు అనేది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే ఒకటి ఉంటుంది బయటికి, తప్పు మా వైపు నుంచి జరిగినా అటువైపు నుంచి జరిగినా సిచ్యువేషన్లో జరిగినా కూడా తప్పు మాదే, అది మేము యాక్సెప్ట్ చేసేసేయాలి, అది సినిమా వాళ్ళం కాబట్టి. ఎందుకంటే మేము గట్టిగా డిఫెండ్ చేసినా కూడా మమ్మల్ని కౌంటర్లు వేస్తారు, మమ్మల్ని వేసుకుంటారు. అందుకని ముందే చెప్పాము ఎందుకు రేపు పొద్దున హాస్పిటల్ పిలిచి ఇవన్నీ మళ్ళీ దాముగారు ఇవన్నీ ఎందుకని చెప్పి కొంచెం ఏదన్నా ఇది అంటారు కదా ఏమిటి హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎలా ఉంటారు కాబట్టి వాళ్ళ వరకు చెప్పాము అంతే. అంటే స్టంట్లు వేసుకున్న వాళ్ళు రావచ్చు, దాంట్లో ఏం డౌట్ లేదు. మరి ఓపెన్ సర్జరీ జరిగిన వాళ్ళు మాత్రం కొంచెం ఆగమని చెప్తున్నాను అంతే. ఓకే దాము సార్. సార్ మీ మూవీ గురించి కాదు, యాజ్ ఏ ఫిలిం ఛాంబర్